ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో వాడు ఏముంది సార్ వాడి దగ్గర సరే, సింధు జల సంగతి కాస్త పక్కన పెడదాం సార్. ఆఫ్ఘనిస్తాన్కి మన మెడికల్ కిట్లు డ్రోన్లు పంపిస్తున్నాం ఒక ఎలిగేషన్. సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్, పాకిస్తాన్ వాళ్ళు ఎలా అంటే సార్, వాళ్ళ లీడర్షిప్ ఎలాగైపోయిందంటే ఈ రోజు రాత్రి పడుకున్నాము తాగేసి కళ్ళు ఏమొచ్చింది అది వాగేయాలి రేపు పొద్దున్న లేసి. అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ లేదు, ఒక లాజికల్ రీజనింగ్ లేదు, ఏమీ లేదు సార్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఈ రోజు కాదు సార్, 2001 నుంచి మెడికల్ ఎయిడ్ మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో గొప్ప పనులు మనం చేసాము. వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కానీ, వాళ్ళ డ్యామ్లు కానీ, వాళ్ళ బ్రిడ్జ్లు కానీ, వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళకి అంబులెన్సెస్ కానీ, నర్సింగ్ సపోర్ట్ కానీ, మెడికల్ కిట్ సపోర్ట్ కానీ ఎన్నో మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాడు అలిగేషన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్కి మన భారతదేశము డ్రోన్లు సరఫరా చేస్తుంది సార్. ఆ మెడికల్ బాక్స్లో పెట్టి పంపించాల్సిన అవసరం నాకు కర్మ నాకేం వచ్చింది సార్, నేను ఓపెన్గా ఇస్తా. మా పిఎం వాళ్ళ పిఎంకి అరే బాబు తీసుకోరా డ్రోన్ అని చెప్పి ఫోటోగ్రాఫ్ తీసి మరి ఇస్తా, నాకేం అవసరం. అండ్ అందులో చూడండి సార్ ఎంత మూర్ఖమైన స్టేట్మెంట్. ఇజ్రాయలీ డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్కి నేను ఎందుకు ఇస్తాను సార్, వాడించుకుంటా డైరెక్ట్గా. నేను ఇవ్వాలంటే నా డ్రోన్ ఇస్తా, నేను ఇజ్రాయెల్ డ్రోన్ నేను ఇవ్వాల్సిన అవసరం సార్. ఇజ్రాయెల్ మీకు తెలుసు మొసాద్ కానీ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అంటే ఈ ఎదవకి తెలియకుండానే అక్కడ అన్ని డ్రోన్లు వచ్చేస్తాయి వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే. అది ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక మాట, చలో పాకిస్తాన్ వాగింది నిజమే అనుకుందాం, నేనే చెప్తున్నాను సార్, ఏం పీక్తో పీక్కు అంతే కదా సార్. కానీ ఇచ్చేది మనం మేక్ ఇన్ ఇండియా ఇస్తాం. నీకు దమ్ముంటే ఆపుకో, కాదు ఇవ్వాలనుకుంటే మేక్ ఇన్ ఇండియా డ్రోన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇస్తాను సార్. సరో నువ్వు అన్నట్టు ఇజ్రాయెల్దే ఇస్తున్నా, దమ్ముంటే ఆపు. నువ్వేం చేయగలుగుతావు చేసుకో, నువ్వు అరవడం మానే. ఫస్ట్ నువ్వు అరుస్తే అరిసేవు, ధైర్యం ఉంటే కరిసి చూపించు, అప్పుడు చెప్తాను నీకు ఏ ఇంజెక్షన్ పెట్టాలి. సో దట్ ఈస్ వేర్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ కూడా చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా దూషిస్తున్నారు. మీకు పంజాబీ అర్థం కాకపోవచ్చు సార్, నాకు అర్థం అవుతుందిగా. నా ఫేవరెట్ టైం పాస్ వాళ్ళ పార్లమెంట్ మీటింగ్ సార్. అరే భలే ఉంటాయి సార్, బ్యూటిఫుల్లీ. అక్కడ లేడీస్, అతి ముఖ్యంగా లేడీస్ మినిస్టర్ని బట్టలు తీసేసి మరీ డైలాగులు కొడతారు. అస్సలు వాళ్ళ దగ్గర జవాబే లేదు సార్, దేనికి జవాబు లేదు. కానీ వాళ్ళు ఆర్మీ చేతులు ఉన్నారు కదండి, అది దేశం వల్ల తగలడిపోయింది సార్. సార్ మన దేశంలో ఆర్మీ పాలిటిక్స్ నుంచి దూరం ఉండి ఎంత పెద్ద పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసిందో మనకు అవగాహన లేదు. నేను ఆర్మీలో 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా సార్. ఆర్మీ ఆఫీసర్స్ మెస్సులో 2 విషయాలు డిస్కస్ చేయడానికి అనుమతి లేదు సార్. ఒకటి పాలిటిక్స్, ఇంకోటి రిలీజియన్ సార్. ఈ రెండిటి మీద నువ్వు నోరు తెరిసేవనుకో కమాండింగ్ ఆఫీసర్ నెక్స్ట్ డే మార్నింగ్ భుజం మీద పెట్టేసి చలో అంటాడు. అంటే అంత స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తారు. అది వాళ్ళు అక్కడ చెయ్యలేకపోయారు సార్. దానివల్లే వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా సార్, ఇంకేం కాదు. ఒక స్టేట్మెంట్ సార్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి డ్రోన్స్ ఇస్తుంది అన్నారు. ఒరే మూర్ఖుడా, ఆఫ్ఘనిస్తాన్ వాజ్ యువర్ ఫ్రెండ్లీ కంట్రీ, పాకిస్తాన్కి ఫ్రెండ్లీ కంట్రీ కదా. ఒరే అదే నీకు ఎనిమీ అయిపోయింది, అది నువ్వు గుర్తించి ఫస్ట్. ఎవరు డ్రోన్లు ఇస్తున్నాడు కాదు, నా స్నేహితుడికి డ్రోన్లు నా శత్రువు ఎందుకు ఇస్తున్నాడు అది ఆలోచించి ఫస్ట్. నువ్వు ఇప్పుడు ఒక టైం వస్తుంది సార్, నాకు అజిత్ దోవల్ గారి మీద ఎంత నమ్మకం ఉంది అంటే ఒక టైం వస్తుంది ఇరానే పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది సార్. నేను ఉంటానో ఉన్న ఈ భూమి మీద నాకు తెలియదు సార్. ఒక రోజు వస్తుంది టర్కీయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది సార్. ఒక రోజు వస్తుంది సౌదీ అరేబియాయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. ఇది జరిగి తీరుతుంది సార్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. జరగాలని కోరుకుందామండి. కానీ అజిత్ దోవల్ గారికి మాట్లాడారు. అవును సార్. మన దగ్గరకు వచ్చేసరికి గతంలో మణిపూర్ టాపిక్ తీసుకుందాం. అవును సార్. దోవల్ గారు ఉన్నారు కాబట్టి అది ఇంటర్నల్గా జరుగుతుంది అని అన్నా, మనం మాట్లాడారు మీరే. కానీ మళ్ళీ మణిపూర్ మళ్ళీ తగలబడుతుంది సార్. మణిపూర్లో సార్ అక్కడ ఒక కరెక్షన్ జరగాలి సార్. ఆ 2 ట్రైబల్ మైతీస్ అండ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళ మధ్య ఐకమత్యం తీసుకురావాలి సార్. అది మనం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎలా చేస్తామో నాకు తెలియదు సార్. బట్ అది మాత్రం వచ్చేంత వరకు మణిపూర్లో శాంతి రాదు సార్. నేను మారాంలో ఉన్నాను సార్, మణిపూర్లో ఒక ప్రాంతము మారాం అని చెప్పేసి. మణిపూర్ ఎలా అంటే సార్ ట్రైబల్ కల్ట్స్, వీళ్ళు కుకీస్, నాగాస్, వీళ్ళందరూ ఏంటంటే సార్ వీళ్ళు వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళకి న్యాచురల్గా ఉంది సార్. ఆ ఫైటింగ్ స్పిరిట్ న్యాచురల్గా ఉండడం వల్ల కత్తులు, కటార్లు, ఆయుధాలకి వాళ్ళకి యాక్సెస్ ఉండడం వల్ల ఈ గొడవలు అప్పుడు జరుగుతూనే ఉంటాయి సార్. ఈ గొడవలు ఎప్పుడు అవుతాయంటే
ఫస్ట్ వాళ్ళని ఆ కత్తుల్ కటార్ నుంచి బయటికి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావాలి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ఒక మనిషి రావాలి. అండ్ ఇది పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కడికి ఆ మెసేజ్ పోవాలి సార్. ఓకే, అప్పటిదాకా మణిపూర్లో శాంతి రాదు సార్. సో ఆ మణిపూర్లో శాంతి రావాలంటే చాలా కష్టం. అండ్ వాళ్ళు చాలా హెడ్ స్ట్రాంగ్ ఉంటారు సార్. ట్రైబల్ పాపులేషన్ ఎలా ఉంటుందంటే వన్స్ దే డిసైడ్ వాళ్ళు ఎవరికి వినరు సార్. అదేవిధంగా ఒకసారి నమ్మితే వాళ్ళని దూరంగా చేయలేము కదా. చేయలేము సార్. అది ఆ ఫ్లాష్ పాయింట్లోకి వెళ్ళిపోయింది సార్. ఆ ఫ్లాష్ పాయింట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు శత్రువుల నుంచి మిత్రుల్లో ఒకసారి అవ్వడం మనం సాధిస్తే కనుక మళ్ళీ ఏమంటారు ఫ్యూచర్లో మణిపూర్లో ఒక్క తుపాకీ కూడా పేలదు సార్. కానీ అది బ్రేక్ అయ్యి అది రావాలి సార్. అప్పటి వరకు మనం ఏం చేయాలి. సరే, మనం ఇంటర్నేషనల్ వెళ్దామండి ఒకసారి. అమెరికా ట్రంప్ ఇరాన్ వార్ మీరే అన్నారు గతంలో. అవును, ఇది కేవలం 1 వీక్ అని. అది ఫీజ్ ఫైర్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానివల్ల నష్టం వాళ్ళకా వీళ్ళకా లేదా మనకా? సార్ అందరికీ నష్టం ఉంటుంది సార్. అమెరికాకి నష్టం ఉంది సార్, ఇరాన్కి నష్టం ఉంది. కానీ ఒక్క విషయం సార్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇరాన్ని సపోర్ట్ చేయట్లేదు సార్, వ్యక్తిగతంగా నేను ఇరాన్ని సపోర్ట్ చేయను. కానీ ఒక మిలిటరీ స్ట్రాటజిస్ట్ లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను సార్. 2024-25 ముందు ఇరాన్ వరల్డ్ మ్యాప్లో ఎక్కడుంది అంటే కూడా చాలామందికి తెలియదు సార్. నమ్ముతారు కదా? అంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కడో ఉంటుంది, అంతేగాని ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కానీ ఈ ఇరాన్ కానీ కువైత్ బహ్రెయిన్ కానీ ఎవరికి తెలియదు సార్ ఎక్కడ ఉంటుందో. కానీ ఒక దేశము అమెరికా శాంక్షన్స్లో గత 3 దశాబ్దాలుగా ఉంది సార్. ఆ దేశం అమెరికన్ శాంక్షన్స్లో ఉంది. అంటే ఏంటి, ఓపెన్గా వీళ్ళు వరల్డ్లో ట్రేడ్ చేయలేరు. వాళ్ళతో ట్రేడ్ చేసేది దేశాలు కొన్నే, మనము రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మాత్రమే. అలాంటి దేశము 30 సంవత్సరాలుగా శాంక్షన్స్లో ఉంటున్న దేశము సింగిల్ హ్యాండెడ్లీ ఇజ్రాయెల్ని అమెరికాకి మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరికీ కన్ను చూపించింది సార్. వీళ్ళందరూ కలిసి ఒక్కసారైనా వాడిని అరే బాబు నిన్ను ఓడిచ్చేసాము అని చెప్పి ఆ స్టేజ్ దాకా తీసుకెళ్లారా? లేదు. లీడర్షిప్ని ఎలిమినేట్ చేశారు. టాప్ లీడర్షిప్ని ఆయతుల్లా ఖొమైనీని ఫస్ట్ డే February 28 రోజు ఎప్పుడో దాడి జరిగింది, ఆ రోజు లేపేశారు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి? నథింగ్ హ్యాపెండ్. ఎందుకంటే అమెరికా వార్ని ఇంటెన్సిఫై చేస్తుంది కానీ సస్టైన్ చేయలేదు. తనకు అంత కెపాసిటీ లేదు, సస్టైనెన్స్ కెపాసిటీ లేదు. మనము డీఎస్కలేట్ చేస్తూ సస్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అది మన వార్ స్ట్రాటజీ సార్. అమెరికా వార్ డాక్ట్రిన్లోనే చాలా పెద్ద తప్పు ఉంది సార్. సో ఆ తప్పు ఉన్నంత వరకు దేశంలో ఇలా డిస్టర్బెన్స్ కంటిన్యూగానే ఉంటుంది. ఇరాన్ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు సార్, నేను నెక్స్ట్ 5 years చూస్తున్నాను. ఈ నెక్స్ట్ 5 yearsలో ఇరాన్ విల్ కమ్ అవుట్ యాజ్ ఏ సూపర్ పవర్ ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ రీజన్. ఇప్పుడు మీరు చూస్తున్న దాడులు చాలా జీరో. రానున్న టైంలో సౌదీని కానీ కువైత్ని కానీ యుఏఈని కానీ ఇరాక్ని కానీ ఇరాన్ వదిలే ప్రసక్తే లేదు సార్. అండ్ వెనక నుంచి రష్యా అండ్ చైనా సపోర్ట్గా ఎప్పుడు ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, పడుకున్న పులికెళ్ళి నువ్వు చెవిలో చేసినట్టుంది. ఇప్పుడు పులి లేచింది, ఇంక దానికి పోరాడాలి అనిపించే ఏమంటారు దాన్ని వేటకెళ్ళాలి అని అనిపిస్తుంది, దాన్ని ఆపడానికి వీల్లేదు. పడుకున్న పులిని నువ్వు లేపావు సార్. చూడండి సార్, ఒక నాట్ ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇరాన్ ఎక్కడుంది సార్ కంపేర్ టు అమెరికా? ఎక్కడా లేదు. ఇంటెలిజెన్స్ ఇజ్రాయిల్ బెస్ట్, డిఫెన్స్ ఫోర్సెస్ బెస్ట్, మిజైల్ సిస్టమ్స్ బెస్ట్, డ్రోన్ సిస్టమ్స్ బెస్ట్, ఎయిర్ క్రాఫ్ట్స్ బెస్ట్, అన్నీ బెస్ట్గా ఉన్నా ఏం చేస్తున్నారు? ఏం చేయలేకపోతున్నారు సార్. కువైత్ మీద ఎన్ని దాడులు జరిగాయి సార్? కువైత్ ఒక్క రిప్లైని ఇవ్వగలిగిందా సార్? యుఏఈ మీద ఎన్ని దాడులు చేసింది సార్ ఇరాన్? ఒక్క రిప్లైని ఇచ్చిందా సార్? ఏం లేదు. అమెరికా ఉద్దేశం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి సార్. ఈ అన్రెస్ట్ ఇప్పుడు సార్ సింపుల్ సార్, నేను ఈరోజు రాత్రి మీ ఇంటి మీద దాడి చేస్తాను అని చెప్పి మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టాను. మీరేం చేస్తారు? కాపులాకి మనుషులు పెట్టుకుంటారా? పెట్టుకోరా? వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరా? కాపులాకి మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఆయుధాలు కూడా ఇస్తారు. ఆ ఆయుధాలు ఎక్కడి నుంచైనా కొనుక్కోవాలి కదా మీరు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అమెరికా ఉండి కాపులాగా ఉండమని చెప్పి ఆయుధాలు వాడి దగ్గర కొనుక్కుంటున్నారు. మిమ్మల్ని ఆయుధాలు కొనుక్కునేటట్టు చేసింది ఎవరు? నేను అమెరికా. సో అమెరికా ఏం చేస్తుందంటే మిడిల్ ఈస్ట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఆ డిస్టర్బెన్స్కి దేశాలు భయపడాలి, ఆ భయంతో నా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి. వాళ్ళ దేశంలో
మిలిటరీ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు భూమి ఇవ్వాలి. వాడికి కావాల్సింది అదే, వాడు క్రియేట్ చేసుకున్నాడు. మనమేమో ఇరాన్ న్యూక్లియర్ అన్నాం. ఇప్పుడు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా సరే న్యూక్లియర్ గురించి అసలు మాట కూడా వస్తుందా? రావట్లా. అప్పుడు ఏమీ దొరకలేదు, ఇప్పుడు ఏమీ దొరకలేదు. అంటే అల్టిమేట్ తీసుకుంటే ఆయుధాల కంపెనీ ఓడర్లు బతుకుతున్నారు అంతే. బిజినెస్ పెరిగింది. అమెరికా ముఖ్య ఎకనామిక్ ఇదే కదా సార్, ఆయుధాలే కదా సార్. ఇదంతా ఆయుధాలు అమ్ముకోవడానికి వ్యాపారం సార్. ఈ వ్యాపారం కోసం వరల్డ్ అంతా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు. సో మనం కూడా డిస్టర్బ్ అవుతున్నాము, వరల్డ్ అంతా డిస్టర్బ్ అవుతుంది సార్. ఇంకోటి 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ. అవును సార్. అది బుక్స్లో రావడం, దాని మీద మేము ఒక ఒపీనియన్ చెప్పండి. అమ్మో, ఇది పొలిటికల్ సార్, చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు సార్. చాప్టర్ ఏమంటారు, ఎన్సీఆర్టీ క్లాస్ 9 సోషల్ సైన్స్ బుక్లో ఎమర్జెన్సీ చాప్టర్ తీసుకురావాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సార్. సార్ మనము అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. మన ఇంట్లో జరిగిన ఒక చెడు సంఘటనని మనం కప్పివేయడానికి, దాచేయడానికి ప్రయత్నిస్తామా, లేకపోతే ఇంటి బయట బోర్డు పెడతామా? ఈరోజు నా కొడుకు నన్ను కొట్టాడని చెప్పి నాన్న గోడ మీద రాసుకుంటాడు, లోపల పెట్టుకుంటాం. మనం దాన్ని కవరప్ చేయడానికి పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఎమర్జెన్సీ గురించి మన పిల్లలకి, రానున్న జనరేషన్కి చెప్పాలి, తప్పేం లేదా, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అది మన లోకతంత్రంలో ఒక చీకటి అధ్యాయం సార్, కాదనట్లేదు. 75 to 77 అదొక చీకటి అధ్యాయం. దాని గురించి అంత విశ్లేషణగా టెక్స్ట్ బుక్లో రాసి పిల్లలకి చెప్పి దాని ఒక చాప్టర్ క్రియేట్ చేసి ఇండియాలో డెమోక్రసీ ఒకప్పట్లో లేదు, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి సార్? అంటే ఇది ఒక పొలిటికల్ అజెండాలా కనిపిస్తుంది. నేనేమంటానంటే సార్, యాజ్ ఎ సోల్జర్గా నేను మాట్లాడుతున్నాను సార్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాన్ని దూషించడం అనేది నా ఉద్దేశం కాదు. పర్వాలేదు, పెట్టుకోండి, ఎమర్జెన్సీ చాప్టర్ పెట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యంగా అవసరమైన చాప్టర్లు ఏంటి? మనం 1947-48 యుద్ధం ఎలా గెలిచాము, సైనికులు ఎలా పోరాడారు, పాకిస్తాన్ ఏం చేసింది, 1962 వార్ మనం చైనాతో ఎందుకు ఓడిపోయాం, దానికి కారణాలేంటి, దానికి ఎవరు కారకులు, ఇది 1971లో ఎలా ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలు చేశారు, 1968లో ఐబీ నుంచి రాని తను ఎలా స్థాపించింది, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప ఆపరేషన్స్కి మన విజయాలు చెప్పమంటారు. పాజిటివ్గా చెప్పండి సార్. పిల్లలకి నెగటివ్ ఎందుకు చెప్పాలి అంటాను నేను. పిల్లలకి పాజిటివ్తో పాటు నెగిటివ్ చెప్పాలి, మన చరిత్ర అనేది తెలియాలనేది ఉద్దేశం. అంటే సార్ మరీ అంత విడమర్చి సార్. ఇప్పుడు 25th జూన్ 1975 ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది సార్. 25th జూన్, నాకు డేట్ సరిగ్గా గుర్తుంటే కనుక ప్రతి సంవత్సరం ఆ రోజు దీని గురించి మాట్లాడతారు కదా సార్. మన పుస్తకాల్లో మరి రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంటే పొలిటికల్ ఏజ్ ఉందంటారా? కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ గారి గురించి ఆ ఒక్క అధ్యాయమే రాస్తున్నారు, తను చేసిన మిగతా విషయాలు సార్. ఈరోజు గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ రాని స్థాపించింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. సిక్కింని ఇండియాలో యాడ్ చేసింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన ధైర్యం ఎవరికి ఉంది సార్? ఇందిరాగాంధీకే. విశ్వస్థాయిలో ఇండియాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది సార్ ఆవిడ. అసలు ఇండియాకి గుర్తింపే లేదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో, తీసుకొచ్చింది ఆవిడ. ఇవన్నీ ఎందుకు రాయట్లేదు మరి? ఇవన్నీ కూడా రాయండి. అది పొలిటికల్ కదా. దట్ ఈస్ వాట్ సార్. అంటే మనం పిల్లలకి సార్, పిల్లలు నేనేమంటానంటే సార్, పిల్లల్ని పొలిటిసైజ్ చేయొద్దు అంట. పెద్దగా అయిన తర్వాత ఎలాగో తెలుసుకుంటారు వాళ్ళు. క్లాస్ 9th పిల్లోడికి ఎమర్జెన్సీ గురించి మీరు ఏం సాధిస్తారు చెప్పి? వాడికి ఏం అర్థం అవుతుంది? దాని ఉద్దేశం ఏం అర్థం అవుతుంది? నువ్వు కాలేజీలో పెట్టావంటే ఒక అర్థం ఉంది, ఓకే, వాడు డిబేట్ చేస్తాడు, డిస్కషన్లు చేస్తాడు. క్లాస్ 8th క్లాస్ 9th వాడికి దాని ఇంటెన్సిటీ కూడా అర్థం కాదే. అసలు వాడికి డెమోక్రసీ అంటే ఏమనుకుంటాడు? గవర్నమెంట్ ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎందుకు అనుకోవాలి? ఇందిరాగాంధీకి అప్పుడున్న ఇందిరాగాంధీకి మీద నెగిటివ్ అనేది చిన్నప్పటి నుంచి మనుషుల పిల్లల్లో క్రియేట్ చేయడం అనుకోవచ్చు కదా. అంతగా ఉండదు సార్. అంటే పిల్లలు ఇవన్నీ అంత పెద్దగా పట్టించి సార్. పాలిటిక్స్ ఆ ఏజ్ లో రాదు సార్. నెగిటివ్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేయడం కదా, అదొక సార్. అదే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత ఇందిరాగాంధీ గురించి పాజిటివ్ గా కూడా చదువుతాడు కదా. దాన్ని అప్పుడు ఎవరు ఆపలేము కదా. సో నేనేమంటానంటే సార్, ఇప్పుడు 1962 వార్ ఉంది సార్, మనం ఓడిపోయాం కదా సార్. 1962 వార్ మనం ఓడిపోయాం సార్. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే మనం ఓడిపోయామో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎక్కడైతే గెలిచామో దాని గురించి ఎవడు మాట్లాడు. 1962 వార్ సార్, చైనా హిస్టరీ బుక్స్లో ఒకే ఒక లైన్ వీ హ్యాడ్ సమ్ డిఫరెన్సెస్ దట్ లెడ్ టు ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా, అయిపోయింది. మన ఇండియాలో దాదాపు 100 పైగా బుక్కులు రాశారు 1962 వార్. మనం ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే
ఏమంటారు కదా, మన కంపును మనం తీసుకొచ్చి పైకి తీసుకొని వచ్చి లోకాన్ని చూపించుకోవాల్సిన మనకు అది అలవాటు అయిపోయింది. కల్చరల్లీ ఇది పోవాలి సార్. ఎమర్జెన్సీలో ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం చూసుకోవాలి, అలా కూడా మాట్లాడవచ్చు. అంటే ఎమర్జెన్సీ నేర్పిన పాఠం ఇది అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఆ ఫ్యాక్టర్ ఉండాలి కదా సార్. అప్పుడు ఉందో లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే అది ఇంకా నేను అనుకోవడం ఇంకా బయటికి రాలేదు. అది వస్తే చూడాలి. అందులో ఇది పాఠము, ఇది గుణపాఠము, ఇది ఫ్యూచర్లో ఉండాలి. ఎందుకంటే 40 ఒక యుద్ధంలో వచ్చే ప్లస్ మైనస్ మనం తీసుకుంటాం కదా సమీక్ష జరిపిన తర్వాత, అది అందరూ అనుకోవచ్చు కదా. ఇది మరి అలా ఉందో లేదో తెలియదు కదా, చాప్టర్ వచ్చాక తెలియాలి. అది బయటికి వస్తేనే కదా మనకి తెలిసేది ఏం రాశారు సార్. ఇండియన్ పాస్పోర్ట్ అది ప్రామాణికమా? దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే డిబేట్ ఏంటంటే సార్, అది సిటిజన్షిప్ అంటే లేదండి, కాదు. ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ సార్. ఒకటి మీరు గుర్తించాలి. ఎందుకంటే ఇది ఇప్పట్లో కాదు సార్. పాస్పోర్ట్ యాక్ట్ 1967 అనుకుంటాను సార్. 1967 పాస్పోర్ట్ యాక్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ నాన్ సిటిజన్స్ కి కూడా ఇస్తారు సార్. కొన్ని సందర్భాల్లో డిప్లొమాట్స్ గా పంపించినప్పుడు, అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ డైమెన్షన్ లో కొన్ని వర్గాలకి నాన్ సిటిజన్స్ కి కూడా పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇన్ఫాక్ట్ మీరు షాక్ అవుతారు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అవునా? కాదు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ కార్డ్ ఒకటేనా? ఆధార్ కార్డ్ కూడా కాదు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. మరి కాదు, ఏది కాదు. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఒకటే సార్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 1951. ఒక్కసారి దాన్ని అప్డేట్ చేశారు 51 సెన్సస్ తర్వాత. ఆ తర్వాత అది అప్డేట్ అవ్వలేదు. మీ ఆధార్ కార్డు మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, మీ ఓటర్ ఐడి కార్డు కూడా మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ హోల్లీ కాదు. సుప్రీంకోర్టు ఎన్నో కేసెస్లో దీని గురించి కూడా మాట్లాడింది. అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మీద ప్రూఫ్స్ చాలా ఉంటాయి కదండి. ఉంటాయి, అది ఓన్లీ ఐడెంటిటీ. ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్. నువ్వు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏంటి, ఎలక్టోరల్ లిస్ట్లో నీ పేరు ఉంది అంతే. ఇప్పుడు ఎందుకు అది ఫుల్లీ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కాదంటున్నానంటే, నువ్వు అక్రమంగా కూడా నీ పేరు రాయించుకున్నావేమో, అలాంటప్పుడు అది రేపు తేలిపోతే నీకు సిటిజన్షిప్ ఉండదు కదా. మరి సిటిజన్షిప్ ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న సార్. హూ ఈజ్ ఎ సిటిజన్? మనం రాజ్యాంగం చూసుకుంటే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 వరకు తన సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. సిటిజన్షిప్ అంటే ఏంటి? మన దేశంలో 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, 26 జనవరి 1950. ఆ డేట్ నుంచి 1987 వరకు మీ పేరెంట్స్ ఎక్కడ జన్మించారో వాళ్ళు సిటిజన్స్ కాకపోయినా నువ్వు భారతదేశంలో పుడితే కనుక నువ్వు సిటిజన్. 1987లో 1987 నుంచి 2004 వరకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. దేనికి? నీకు సిటిజన్షిప్ బై బర్త్ రావాలి అంటే. అండ్ 2004 తర్వాత ఇద్దరు పేరెంట్స్ సిటిజన్స్ అయి ఉండాలి. లేదా ఇద్దరు పేరెంట్స్ సిటిజన్షిప్ కాని సమక్షంలో ఒక పేరెంట్ సిటిజన్ అయ్యి రెండో పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. ఆ కండిషన్లో నువ్వు బై బర్త్ ఆఫ్టర్ 2004 ఇండియన్ సిటిజన్షిప్ నీకు వస్తుంది. అంటే ఇండియన్ సిటిజన్షిప్ బేసికలీ బర్త్ మీద, ముఖ్యంగా బర్త్ మీద, కానీ వేరే డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. సిటిజన్షిప్ బై అక్విజిషన్ అవన్నీ ఉంటాయి, న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా బై బర్తే సిటిజన్షిప్ లభిస్తుంది. నువ్వు సిటిజన్షిప్ కాదా అవునా అన్నది కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారించబడుతుంది. అది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది 1951 తర్వాత మన దేశంలో దాన్ని అప్డేట్ చేయలేదు. అది అత్యవసరమైన ఎక్సర్సైజ్, అది చెయ్యాలి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రాష్ట్రం అస్సాంలో ఎన్ఆర్సీని అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఆర్సీ ఎక్కడ అప్డేట్ చేయలేదు సార్. కానీ చెయ్యాలి సార్. అంటే సార్ 150 కోట్లు మనం సార్ ఒక దాంట్లో నంబర్ 1 చేస్తున్నా కదా సార్ అని, ఆ ప్రోగ్రామ్స్ అన్ని టేకప్ చేస్తుంది కదా గవర్నమెంట్. చెయ్యాలి సార్. అంటే ఎన్ఆర్సీ చేస్తేనే ఇల్లీగల్గా అక్రమంగా ఇండియాలో ఎంతమంది ఉంటున్నారో తెలుస్తుంది సార్. అది చెయ్యాలి. కాకపోతే జనాభా చాలా సార్, 150 కోట్ల జనాభా సార్. సో ఇంతమందికి చెయ్యాలి అంటే అదొక పెద్ద ఎక్సర్సైజ్ సార్. సో దానివల్లనే ప్రాబబ్లీ ప్రభుత్వం దాన్ని చేయాలి అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎలాగో ఆధార్ కార్డుతో పని నడిచిపోతుంది, పాస్పోర్ట్తో పని నడిచిపోతుంది అన్న ఉద్దేశంతో బహుశా సైలెంట్గా ఉన్నారేమో. కానీ చేయాల్సిందే సార్. ఎంత జనాభా ఉన్నా చేస్తేనే దేశానికి మంచిది సార్. ఇక మనం ఫ్రెష్ దీంట్లోకి వెళ్దామండి. వెనిజులాలో ఎర్త్క్వేక్. అవును సార్. దాని మీద పాపం ఇన్ఫాక్ట్ ఈరోజు కూడా హెడ్లైన్స్ 188 మంది చనిపోయారు సార్ ఆ ఎర్త్క్వేక్లో. సార్ 188 ఏంటండి, అసలు వేలకు వేలు ఉన్నారు కదా. ఉన్నారు అంటే కన్ఫర్మ్డ్ డెత్స్ 188 కన్ఫర్మ్ డెత్స్ అయ్యాయి సార్. మన ప్రభుత్వం వాళ్ళకి డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించింది సార్.
సార్ ఒక్క విషయంలో నా దేశానికి నేను గ్రాండ్ సెల్యూట్ సార్. ఎక్కడ ఏది జరిగినా వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్ సార్. అవును. ఆ దేశం కూడా రెస్పాండ్ అవుతూ మనం వెళ్ళిపోతాం సార్. అవును. అంటే రెడీగా ఉంటాం సార్. ఎక్కడ ఏం ఆపద వస్తుందో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు సార్. మీరు ఏమంటారు, షాక్ అవుతారు సార్. 2005లో సునామీ వచ్చినప్పుడు, ఆ 2005లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకలో రెస్పాండ్ అవ్వలేదు, మనం వెళ్ళిపోయాం అక్కడ. జపాన్ గవర్నమెంట్ జపాన్లో కూడా రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ కూడా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ అవర్ రెస్పాన్స్ స్పీడ్ సార్. 2005 ఏమంటారు, మనం ఏదైతే ఏమంటారు సునామీలో రెస్పాన్స్ ఇచ్చామో సార్, అవన్నీ పక్కన పెట్టండి సార్. వెనిజులా మనకి 14,000 కిలోమీటర్ల దూరం ఉంది సార్, పక్కన లేదు. 14,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్, అక్కడ కూడా వెళ్ళిపోయాం సార్. దీన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు, మనకేం అవసరమో అనేసి. సార్ మనము ఒక కల్చరలీ రిచ్ కంట్రీ సార్. అండ్ మన ఇండియన్ ఫారిన్ పాలసీలో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఒక కీలకమైన పిల్లర్ సార్. దాన్ని సాఫ్ట్ పవర్ టూల్ అంటారు సార్. అంటే మనము సార్ ఎప్పుడైనా సరే మీరు ఆపదలో ఉన్నారు సార్, నేను వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను సార్, నా ప్రతి మీ భావన ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్లో? అరే టైంకి వచ్చినప్పుడు నన్ను ఓబ్రాయ్ ఆదుకున్నాడు, నాకు మీరు తిరిగి ఏం చేయకపోయినా నా ప్రతి మీకు ఒక పాజిటివ్ ఫీలింగే కదా ఉంటుంది. సో ఇండియా ఏమంటుందంటే ప్రతి దేశంలో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను వెళ్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ దేశం నాకు అగెయిన్స్ట్గా ఏమన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు మనస్సాక్షికైనా ఒక్కసారి వాడు గుర్తొస్తుంది, అరే అవసరం ఉన్నప్పుడు ఈడే కదా మనతో నిల్చున్నాడు అని. ఆ డైమెన్షన్లో దాన్ని మనం ఒక సాఫ్ట్ పవర్ టూల్ లాగా మన దేశం కోసం వాడతాం సార్. దాన్ని కూడా మన వాళ్ళు క్రిటిసైజ్ చేసేస్తారు, నీకేం అవసరము, నువ్వు అక్కడ నుంచి ఇప్పుడు నీకు ఆయిల్ కావాలా అందుకేనా నువ్వు అక్కడికి వెళ్ళావు సార్. వెనిజువెలాలో ఆయిల్ కంట్రోల్ చేసేది అమెరికా సార్. ఆ నికోలస్ మదూరో గారిని లేపుకెళ్ళిపోయారు కదా సార్, అప్పటి నుంచి ఆ వెనిజువెలాని ఆయిల్ కంట్రోల్ చేసేది ఎవరు సార్? అమెరికాని కంట్రోల్ చేసేది ట్రంప్. వాడు బుర్రలేని నడుస్తుంది, ఎవడికి తెలియదు. సో మనం ఎలా వెనిజువెలాలో ఆయిల్ మనకు వచ్చేస్తుందని భావిస్తున్నాం సార్? అది రాదు సార్. సో ఏంటంటే సార్ ప్రతిదాన్ని జియో పొలిటికల్ కోణంలోనే కాకుండా హ్యుమానిటేరియన్ కోణంలో కూడా చూడాలి సార్. అప్పుడే కదా సార్. సార్ మనిషి అంటే ఏంటి సార్? హ్యుమానిటీయే కదా సార్. ఇక్కడ కూడా పాలిటిక్స్ చేస్తే మరి దరిద్రంగా ఉండదు సార్.